రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో విద్యుత్ కొనుగోలు అంశం పెను దుమారాన్ని రేపుతుంది. ఇప్పటికే కేసీఆర్ సహా 25 మందికి జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్కు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుండగా ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది సస్పెన్స్గా మారింది. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరు కాకపోతే కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్కు కమిషన్ నోటీసులు పంపింది. గత ఏప్రిల్ నెలలోనే కేసీఆర్కు నోటీసులు పంపినప్పటికీ జూలై 30 వరకు తాను వివరణ ఇవ్వలేనని కేసీఆర్ నుంచి సమాధానం వచ్చింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మరోసారి కేసీఆర్కు నోటీసులు పంపించింది. ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది. కానీ జూలై 30 వరకు గడువు ఇవ్వాలని కేసీఆర్ కోరగా అందుకు కమిషన్ అంగీకరించలేదు. దీంతో రేపటి వరకు కేసీఆర్ కమిషన్కు వివరణ ఇస్తారా లేదా అనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ కేసీఆర్ వివరణ ఇవ్వకపోతే కమిషన్ మరో డెడ్లైన్ పెడుతుందా, నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిషన్ చర్యలు తీసుకుంటుందా అనేది చర్చలు కొనసాగుతున్నాయి. అయితే మాజీ సీఎం కేసీఆర్తో సహా నోటీసులు అందుకున్న 25 మంది ఇచ్చే సమాధానాలు సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోరుతామని జస్టిస్ నరసింహారెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న 25 మందిలో కేసీఆర్ ఒక్కరే పొలిటీషియన్ అని, మిగిలిన 24 మంది ఈ 3 అంశాలతో సంబంధం ఉన్న అధికారులేనని స్పష్టం చేశారు. నోటీసులకు వారి ఇచ్చే సమాధానాలను బట్టి తదుపరి చర్యలుంటాయని జస్టిస్ నరసింహారెడ్డి స్పష్టం చేశారు. గత సర్కారు హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణ పనుల్లో అక్రమాలు నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జ్యుడిషియల్ కమిషన్ వేసింది. ప్రస్తుతం కమిషన్ విచారణను వేగవంతం చేసింది. 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి మధ్యవర్తిత్వం ఇవ్వాలి. కానీ ఈ ఒప్పందంలో ఛత్తీస్గఢ్కు అధికారం ఇచ్చినట్లు కమిషన్ గుర్తించింది. అంతేకాకుండా భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో కాలం చెల్లిన సబ్ క్రికెటర్ టెక్నాలజీ వాడారని కమిషన్ విచారణలో తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, విద్యుత్ కొనుగోలు అంశంలో కమిషన్ నోటీసులపై కేసీఆర్ రియాక్షన్ ఏంటి? పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. ఎగ్జాక్ట్లీ గత సర్కార్ హయాంలో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలు, యాదాద్రి పవర్ ప్లాంట్, థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో ఆ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ కూడా ప్రస్తుత ప్రభుత్వం ఒక కమిషన్ ఏర్పాటు చేసింది, జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ప్రస్తుతం ఆ కమిషను దీన్ని వేగవంతం చేసింది. 2 రాష్ట్రాల మధ్య ఒప్పందం జరిగినప్పుడు కేంద్రానికి మధ్యవర్తిత్వం ఇవ్వాలి, కానీ ఈ ఒప్పందంలో ఛత్తీస్గఢ్కు అధికారం ఇచ్చినట్లు కమిషన్ గుర్తించింది. అంతేకాకుండా భద్రాద్రి థర్మల్ ప్లాంట్లో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడారని కమిషన్ విచారణలో కూడా తేలింది. అయితే ముఖ్యంగా తెలంగాణలో విద్యుత్ కొనుగోళ్ల అంశం పెద్ద ఎత్తున దుమారం రేపుతున్నది. ఇప్పటికే కేసీఆర్తో సహా 25 మందికి జ్యుడిషియల్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్కు ఇచ్చిన గడువు రేపటితో ముగుస్తుండగా ఆయన విచారణకు హాజరవుతారా లేదా అనేది పెద్ద ఎత్తున సస్పెన్స్గా మారింది. ఒకవేళ కేసీఆర్ విచారణకు హాజరు కాకపోతే కమిషన్ ఎటువంటి చర్యలు తీసుకుంటుందనేది ఉత్కంఠగా మారింది. ఇప్పటికే 2 సార్లు కేసీఆర్కు కమిషన్ నోటీసులు జారీ చేసింది. గత ఏప్రిల్ నెలలోనే కేసీఆర్కు నోటీసులు పంపినప్పటికీ కూడా జూలై 30 వరకు తాను వివరణ ఇవ్వలేనని కేసీఆర్ నుంచి సమాధానం వచ్చింది. ఈ నేపథ్యంలో 2 రోజుల క్రితం మరోసారి కేసీఆర్కు నోటీసులు పంపించింది. ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది. కానీ జూలై 30 వరకు గడువు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిండు. అందుకు కమిషన్ అంగీకరించలేదు. దీంతో రేపటి వరకు కేసీఆర్ కమిషన్కు వివరణ ఇస్తారా లేదా అనేది పెద్ద ఎత్తున ఆసక్తిగా మారింది. ఒకవేళ వివరణ ఇవ్వకపోతే ఎలాంటి చర్యలు
తీసుకుంటుంది జ్యుడిషియల్ కమిషన్ అనేది. మరో డెడ్ లైన్ పెడుతుందా, లేకపోతే నిబంధనలు ఉల్లంఘించారంటూ కమిషన్ చర్యలు తీసుకుంటుందా అనే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో సహా నోటీసులు అందుకున్న 25 మంది ఇచ్చే సమాధానాలు సంతృప్తిగా లేకుంటే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని జ్యుడిషియల్ కమిషన్ చీఫ్ జస్టిస్ అయినటువంటి నరసింహారెడ్డి తెలిపారు. నోటీసులు అందుకున్న 25 మందిలో కేసీఆర్ ఒక్కటే పొలిటీషియన్ కావడంతో మిగిలిన 24 మంది 3 అంశాలతో సంబంధం ఉన్న ఉన్నతాధికారులే కాబట్టి స్పష్టం చేశారు. అంటే వారు ఇచ్చే సమాధానాలకు బట్టి తదుపరి చర్యలు ఉంటాయని కూడా జస్టిస్ నరసింహారెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విచారణకు అవుతాడా లేదా, ఒకవేళ హాజరు అవ్వకపోతే జ్యుడిషియల్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనే అంశాల గురించి వేచి చూడాల్సి ఉంది.